ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల విలువైన భూములను ఓ విద్యా సంస్థలకు దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందనే వార్తలు జిల్లా వ్యాప్తంగా గుప్పుమంటున్నాయి. విశాఖ నగరంలో కబ్జాకు గురైన వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల భూములను ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి కారు చౌకగా రెగ్యులరైజ్ చేయడానికి ఫైళ్లు చకచకా కదులుతున్నాయనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ సంస్థల పేరుతో జరుగుతున్న కేటాయింపుల విమర్శలకు తావిస్తుండగా ఆ జాబితాలో గీతం యూనివర్సిటీ చేరింది. విశాఖ ఎంపీ సినీ హీరో బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థ గీతం యూనివర్సిటీకి ఏకంగా అత్యంత ఖరీదైన 54 ఎకరాల భూమి కేటాయించేందుకు తెరచాటు ప్రయత్నాలు పూర్తయ్యాయి. భూములను బదలాయించేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం సన్నద్ధం అవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 30న మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు కూటమి పాలకవర్గం పావులు కదిపింది. సుమారు 100 కోట్ల రూపాయల విలువైన భూములను మార్పిడి చేసేందుకు అనుకూలంగా తీర్మానం చేయించేందుకు అవసరమైన సర్వే ప్రణాళికలు ఇప్పటికే పూర్తయ్యాయి. దొడ్డిదారిన భూములను కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా చర్చ జరుగుతుంది. ఇక రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ ఆస్తిగా నమోదైన ఈ భూముల ఆక్రమణలకు గురైనట్లు గత ప్రభుత్వం నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు వీటిని స్వాధీనం చేసుకొని బోర్డులను ఏర్పాటు చేయించింది. విశాఖపట్నం గ్రామీణ మండలం పరిధిలోని ఋషికొండ, ఎండాడ ప్రాంతాలు అత్యంత ఖరీదైనవి. కమర్షియల్ ఏరియాలుగా అభివృద్ధి చెందుతుండగా ఇక్కడ భూముల ధరలు ఎగువ మధ్యతరగతికి కూడా అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈ ఏరియాను బట్టి గజం 2 లక్షలు మించి అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇంతటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న చోట ప్రైవేట్ సంస్థ అయిన గీతం యూనివర్సిటీకి భూములు ఉన్నాయి. వీటిలో 54.79 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి. తాజాగా వీటిని క్రమబద్ధీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిబంధనలకు విరుద్ధమని, అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గీతం యూనివర్సిటీ డి పట్టా భూములను కొనుగోలు చేసి ఉంటే అది ఏపీ అసైన్డ్ ల్యాండ్ ప్రొహిబిషన్ అండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977ను ఉల్లంఘించడమేనని గుర్తు చేశారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గీతం యూనివర్సిటీకి భూమి బదలాయింపు చెల్లదని మాజీ ఐఏఎస్ అధికారి ఏఏఎస్ శర్మ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి CCLAకు లేఖ రాశారు. ఇక క్రమబద్ధీకరణ కోసం ఏ నియమం కింద అటువంటి అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇక రెవెన్యూ శాఖ 14/9/2012లో జారీ చేసిన GOMS నెంబర్ 571 కింద ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని గుర్తు చేశారు శర్మ. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని 28వ తారీఖున 1వ నెల 2011న జగపాల్ సింగ్ కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులు రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. ఎండాడ సర్వే నెంబర్ల పరిధిలోని 15/1 నుంచి 15/5 వరకు గల సర్వే నెంబర్లలో 24.50 ఎకరాలు, 16/4లో 1.94 సెంట్లు, 17/29లో 1.01 సెంట్లు, 17/30లో 1.09 సెంట్లు, 18/2లో 1.03 సెంట్లు, 20/5లో 5.60 సెంట్లు, అలాగే 20/10లో 5.50 సెంట్లు, ఇక 20/16లో 0.16 సెంట్లు, ఇక 191/9లో 191/3 వరకు 0.20 సెంట్లు. ఋషికొండ సర్వే నెంబర్ల పరిధిలో 37/14.29 సెంట్లు, అలాగే 38/1B 7.27 సెంట్లు నుంచి 55/3 నుంచి 50/5లోని ప్రధానంగా 0.35 సెంట్లు, 61/5లో 0.40 సెంట్ల భూమిని క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించారు. ఎజెండాలో 15వ ఐటెంగా గీతం భూముల అంశాన్ని చేర్చారు. మరొక నెల రోజుల్లోనే GVMC పాలకవర్గం సమయం కూడా అయిపోతుంది. ఈ తరుణంలో కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే భూములను కట్టబెట్టాలనే దురుద్దేశంతో GVMC చివరి సమావేశంలో GVMC కౌన్సిల్ సమావేశంలో ఆమోద వేసేందుకు అందుకే రెడీ అవుతుంది. ఈ చర్యలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సన్నద్ధమైంది. కౌన్సిల్ సమావేశంలో వ్యతిరేకించడంతో పాటు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ భూ బదలాయింపుకు సహకరించిన అధికారుల చట్ట పరిధి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరిస్తుంది. గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారం బహిర్గతం కావడంతో కూటమి వర్గాలు డిఫెన్స్లో పడ్డాయనే టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ భూముల్ని 54 ఎకరాల 79 సెంట్ల భూమిని అక్రమంగా కబ్జా చేసినటువంటి విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ని తక్షణమే అరెస్ట్ చేసి ఆయన ఆక్రమించుకున్న భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని
గీతం యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని భూముల మీద ప్రభుత్వం కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది ఈ రాష్ట్రంలో భూదోపిడీ జరిగిపోతూ ఉంది, మాకు అధికారం ఇవ్వండి, ప్రజల భూమి రక్షిస్తామని చెప్పని. మీరు చేస్తున్నది ఏంటి? లోకేష్ గారి తోడోడు కాబట్టి, చంద్రబాబు గారి బంధువు కాబట్టి ప్రజల భూములు కట్టబెడతారా? అందుకోసం ప్రజలు మీకు ఓటేసి గెలిపించిందని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఇది కోడో ప్రభుత్వం తగిన పని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. ప్రజలకు ఇచ్చిన పార్టీని గౌరవంగా నిలబెట్టుకోండి, ప్రజలకు పట్టాలు ఇవ్వండి, వాళ్ళ భూములు కట్టబెట్టడం చేయండి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏమైనా గీతం యూనివర్సిటీ పేదలు సేవ చేస్తూ ఉందండి? ఇంజనీరింగ్ విద్య కోసం ప్రజల నుంచి ముక్కి పిండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వైద్య విద్య కోసం కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. దాదాపు 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ వ్యాపారం చేసే సంస్థకి ప్రజల భూములు ఎలా కట్టబెడతారండి? ఇందుకోసమైనా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రధానికం అధికారం ఇచ్చింది. కాబట్టి ఈ భూదోపిడీని వెంటనే ఆపాలి, భరత్ను వెంటనే అరెస్ట్ చేయాలి, భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలి, మొత్తం భూమి మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూముల్ని 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ప్రజలు అధికారం ఇచ్చారు. దాన్ని వీళ్ళ కుటుంబము భూ కబ్జాకి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఒకవైపు విశాఖ భూముల్ని తక్కువ రేటుకే తమ బినామీలకి ముడుపులు తీసుకొని కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు తమ కుటుంబ సభ్యులే ఎంత ఘోరంగా కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా జీవీఎంసీలో తీర్మానం పెట్టడం జరిగింది. గీతం విద్యా సంస్థ 54.79 ఎకరాల భూమిని కబ్జా చేసి దాన్ని వాడుకోవడమే కాకుండా ఇప్పుడు జీవీఎంసీ చిట్ట చివరి సమావేశంలో దానిని రెగ్యులరైజ్ చేస్తూ తీర్మానం పెట్టడానికి వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతూ ఉంది. అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అని. కానీ వీళ్ళు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, కుటుంబ దోపిడీకి క్యాపిటల్గా ఈ విశాఖపట్నంని ఈరోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉన్నారు. ఇక్కడ సంపద సృష్టించలేదు సరికదా, విశాఖపట్నంలో సంపదని దోచేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చారు. దాన్ని వీళ్ళ కుటుంబము భూ కబ్జాకి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఒకవైపు విశాఖ భూముల్ని తక్కువ రేటుకే తమ బినామీలకి ముడుపులు తీసుకొని కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు తమ కుటుంబ సభ్యులే ఎంత ఘోరంగా కబ్జా చేసి దాని ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్లో ఉన్నారు. బాలకృష్ణ, ఏంటి బాలకృష్ణకి సంబంధించినటువంటి అల్లుడు వైజాగ్ ఎంపీగా భరత్గా ఉన్నారు. భరత్ దాదాపు గీతం యూనివర్సిటీకి 54 ఎకరాలు కట్టబెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కేవలం జీవీఎంసీ పాలక మండలి సమావేశం కూడా 1 నెల రోజుల్లోనే ముగియనుంది. ఏంటి అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా విశాఖపట్నంలో సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి భూములను ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటిని కూడా పరిరక్షించవలసిన బాధ్యతలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ భూములను కట్టబట్టేందుకు అనేక ప్రయత్నాలు సాగిస్తుందంటూ కూడా ఇప్పటికే వామపక్షాలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలకు భూ బదలాయింపులు చేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు చాటుగా కూడా జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకిస్తూ ఇటు వామపక్షాలు అదేవిధంగా ఇటు ప్రజా సంఘాలు అలాగే వైసీపీ కూడా మండిపడే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో గీతం యూనివర్సిటీ ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నటువంటి భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన బాలకృష్ణకి స్వయాన అల్లుడు, అంతేకాకుండా లోకేష్ కి తోడల్లుడు కావడంతో ఇది మరింత చర్చాంశనీయంగా మారింది. గతంలో కూడా ఇటు ఎంవీవీఎస్ మూర్తి గారు బ్రతికుండేటప్పుడు, అంటే మాజీ దివంగత నేత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి గారు బతికుండేటప్పుడు ఈ యొక్క బిల్లుని కేబినెట్ లో కూడా పెట్టడం జరిగింది. 57 ఎకరాలకు పైన సంబంధించినటువంటి భూమిని ఇటు విద్యా సంస్థలని డెవలప్ చేయడానికి విద్య కోసం కేటాయించాలి అంటూ కూడా పెట్టడం జరిగింది. అయితే అప్పుడు బిల్లు రిజెక్ట్ అయింది. ఆ తర్వాత 2014లోనే ఇటు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు అప్పుడు మినిస్టర్ గా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు అడ్డుపల్లు వేయడంతో కూడా ఆగిపోయింది. ఎందుకంటే దాన్ని కూడా ఒక పూర్తిగా ప్రభుత్వము కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో
కూడాని మొన్నటి కూడాని అడ్డుపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ గీతం కాలేజీకి సంబంధించి 54 ఎకరాలు పైబడి ఉన్నటువంటి భూమి ఇప్పుడు ప్రభుత్వం భూమిగా ఉంది. ఈ భూమిని గీతం యూనివర్సిటీ కేటాయించాలంటూ కూడాని ఇటు మొత్తం ఇప్పటికే కూడా ప్రభుత్వానికి కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటు ప్రభుత్వ భూమిని ఏ విధంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడతారు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు గీతం యూనివర్సిటీ వద్ద ధర్నానికి కూడా దిగాయి. అంతేకాకుండా వైసీపీ నేతలు కూడా దీనిపైన పెద్ద రాద్ధాంతం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రధానంగా ఒక విషయాన్ని అయితే కూడా చర్చించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కానివ్వము, ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ సంస్థలు దోచుకునేందుకు అనుమతులు ఇవ్వము అంటూ కూడా చెప్తున్నారు. అటువంటిది గీతం యూనివర్సిటీకి ఏ విధంగా భూములను కట్టబెడతారు, ఒకవేళ కట్టబట్టినట్టయితే ఆ భూమి విలువ ఎంత ఉంటుంది? ఎందుకంటే కొన్ని కోట్లు విలువ చేసే భూమి, అది చాలా ఎక్కువ ఖరీదైన ఆ ఏరియా ప్రాంతం అంతా కూడా సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా గజం రేటు పలుకుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఇటు విద్యా సంస్థలకి కేటాయిస్తారు, గీతం యూనివర్సిటీ కేటాయిస్తారంటూ కూడా ఇటు మొత్తం అందరూ ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ అవి డిఫామ్ ల్యాండ్సే కానీ అయినట్టయితే, డిఫామ్ ల్యాండ్స్ 1977లోని వచ్చినటువంటి జీవో ప్రకారం చూసుకున్నట్టయితే అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అసైన్డ్ ల్యాండ్స్ ని ఇటు ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అదేవిధంగా వాటిని అమ్ముకునే అసైన్డ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అమ్మే ఉద్దేశం కానీ ఎవరికి లేదు. అమ్మే ప్రయత్నం కూడా చేయకూడదు, చేసినట్టయితే అది చెల్లదు. అంతేకాకుండా 2012లో కూడా దీనిపైన ఒక జీవో కూడా రావడం జరిగింది. ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టకూడదు అంటూ కూడా ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం చూసుకున్నట్టయితే ఈ భూములు కూడా కేటాయించడం కుదరదు. గతంలోనే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ యొక్క ఏదైతే 54 ఎకరాలకు సంబంధించి గీతం కాలేజు ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క భూమిని అప్పుడు వైసీపీ ప్రభుత్వం వెంటనే తెల్లవారుజామున 4 గంటలకే ఇటు జీవీఎంసీ కమిషనరు, కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో మొత్తం తొలగించి ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా స్వాధీనం చేసుకుని ప్రభుత్వం కంచి వేయడం జరిగింది. ఎందుకంటే 54 ఎకరాలు కూడా గీతం కాలేజీకి సంబంధించింది కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటూ కూడా అప్పుడు కూడా తెలియపరచడం జరిగింది. అయితే ప్రధానంగా భరత్, అదేవిధంగా ఇందులో బాలకృష్ణ పాత్ర ఉంది, అంతేకాకుండా లోకేష్ పాత్ర కూడా ఉందంటూ కూడా ఇటు వామపక్షాలు, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తెర వెనుక చక్రం తిప్పుతున్నారంటూ కూడా అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇటు ఈ 54 ఎకరాలు ఏదైతే ఉందో ఈ భూమిని విద్యా సంస్థలు కేటాయించాలంటూ కూడా భరత్ అప్పుడు పెట్టడం అర్జీ చేసుకోవడం జరిగింది ప్రభుత్వానికి. అయితే అప్పుడు గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు, దాన్ని జరగకుండా అడ్డుపల్ల వేశారు. అడ్డుకోవడంతో అది అప్పుడు అలా గీతం కాలేజీ చెందకుండా కూడా ఆగిపోయింది. ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే ఒకవేళ 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇటు గీతం కాలేజీ కానీ అంత ఖరీదైన డబ్బులు చెల్లించి ఒకవేళ ఆయన తీసుకున్నట్టయితే అదే కాస్ట్కి సంబంధించి భూమిని ఏదైనా సరే వేరే భూమిని ఇటు ప్రభుత్వానికి అప్పచెప్పవలసిన బాధ్యత కూడా గీతం కాలేజీకి ఉంటుంది. కానీ ఇటువంటి ఏమీ లేకుండా, ఎందుకంటే జీవీఎంసీ పరిధిలో ఉంది కాబట్టి ఈ నెల 30న ఈ జీవీఎంసీ 5 సంవత్సరాలకు సంబంధించి ఆఖరి సర్వసభ్య సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో మొత్తం దాన్ని తీర్మానించి ఆమోదించేలాగా కూడా యాక్షన్ ప్లాన్ అయితే ఇప్పటికే కూడా సిద్ధం చేశారు టీడీపీ నేతలందరూ కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బలం ఎక్కువగా ఉంది. ఇటు జీవీఎంసీ కౌన్సిల్లో కూడా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క అంశాన్ని 15వ అంశంగా చేర్చారు. మరొక నెల రోజుల్లో జీవీఎంసీ కాల పరిమితి కూడా పూర్తవనున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చాప కింద నీరులా మొత్తం వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకుపోతున్నారు. ఇది అయితే ఇప్పటికే టీడీపీ మేయర్గా ఉండడం, అంతేకాకుండా కూటమి ప్రభుత్వానికి కౌన్సిల్లో బలం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గీతం కాలేజీకి కట్టబెట్టేందుకు, అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో భూములను కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కూడా ఇటు పాములు కదుపుతున్నారు. అయితే ఇటు ఎండాడ కానీ అటు రుషికొండ కానీ చూసుకున్నట్టయితే కొన్ని సర్వే నెంబర్లోనే భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షల
వందల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. ఈ యొక్క భూముల్ని ఇటు పేదలకు ఉపయోగపడే విధంగా లేదా ప్రభుత్వం ఏదైనా సరే ఉపయోగపడే విధంగా అక్కడ వనరులను కానీ ఏమైనా సరే అక్కడ సమకూరిస్తే బాగుంటుందని కూడా ఇటు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇది రాజకీయంగాను మరో విధంగా ఇటు విద్యా సంస్థలకు ప్రైవేటు భూములు కట్టబెట్టడం కాకుండా ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టడం అనే కోణంలో కూడా సాగుతుంది. ఇందులో రాజకీయ కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అదేవిధంగా దీనిపైన ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ఇటు వైసీపీ గానీ వామపక్షాలు గానీ ప్రజా సంఘాలు గానీ బురద జల్లే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నాయి. ప్రభుత్వం అయితే డిఫెన్స్ లో పడిందని కూడా చెప్పాలి కూటమి ప్రభుత్వము. ఎందుకంటే తను ఇచ్చిన మాట, ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటని తూచా తప్పకుండా పాటిస్తామని చంద్రబాబు నాయుడు చెప్తూ సంవత్సరం అయింది, ప్రభుత్వ పాలన పూర్తయి సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో గడువు పెడుతున్న సందర్భంలో ఈ క్రమంగా చేయడం కూడా పద్ధతి కాదంటూ కూడా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. గీతం కాలేజ్ ఏదైతే ఉందో గతంలో కూడా ఇక్కడ కూల్చివేసి ప్రభుత్వం కంచి వేసింది వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ యొక్క కాలేజీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోని 54 ఎకరాలని గీతం యూనివర్సిటీ పరం కానివ్వమంటూ కూడా మొత్తం వామపక్షాలన్నీ నిర్ణయించుకున్న మొత్తానికి గీతం యూనివర్సిటీకి చెందినటువంటి ఎవరైతే ఎంపీ భరత్ ఆధ్వర్యంలో ప్రధానంగా 54 ఎకరాల కబ్జా చేసినటువంటి ప్రైవేట్ భూమిని కట్టబెడుతున్నారంటూ కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది.